హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఆర్ ఎలిమినేషన్స్ అప్డేట్, సింగులర్ కాదు ప్లూరల్. సో డబల్ ఎలిమినేషన్ ఈరోజు మనం చూడబోతున్నామా? ఇలాంటి విషయాలు ఏంటి? ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు, సెకండ్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, తనుజ పవర్ యూజ్ చేయబోతుందా, యూజ్ చేస్తారా ఆర్ యూజ్ చేయరా, ఆర్ ఇమాన్యుయల్ సెకండ్ పవర్ ఏంటి, అదేమైనా యూజ్ చేపిస్తారా? ఇవన్నీ మనం ఈ వీడియోలో సుత్తు లేకుండా మాట్లాడుకుందాం. సో మీకు అప్డేట్లు తెలియాలంటే లైక్ చేసి చూడండి. లైక్ చేసి చూడకపోయినా కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, బట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. సో లైక్ చేయండి, అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో అనేది కూడా కామెంట్ చేయండి. మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంకా క్విక్గా అప్డేట్లు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. మై రివ్యూస్ అఫీషియల్ 11,000 మెంబర్స్ ఉంటారు ఒక బ్లూ టిక్తో. ఫాలో అవడం ట్రై చేయండి. సో ఎలిమినేషన్ ఇంకా జరగలేదు. దివ్య ఎలిమినేటెడ్ అంటున్నారు, కానీ అఫీషియల్గా ఆమె అయితే ఎలిమినేట్ అవ్వలేదు. ఇదైతే 100% కన్ఫర్మ్. సాటర్డే షూట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సాటర్డే షూట్ ఆన్ గోయింగ్ ఇంకా నడుస్తుంది. 2:30కి కంప్లీట్ అవుతుంది. 2:30కి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి సాటర్డే షూట్ రోజు ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా లేదా అనే విషయం తెలుస్తుంది. తర్వాత సండే షూట్ అయ్యేసరికి 6:37 అవుతుంది. అప్పుడు మనకి అఫీషియల్గా తెలిసేది. కానీ మనం ముందుగానే చెప్తాం కదా, అది ఎలా చెప్తామరా అంటే బజ్కి వెళ్ళే క్వశ్చన్స్ బట్టి, ఏవి ప్రిపరేషన్ బట్టి. సో ఇప్పుడు ఈ డబుల్ ఎలిమినేషన్ టాక్ ఏందిరా అంటే నిజంగానే వచ్చిన ఇన్ఫో. అది డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వీక్. ఎందుకురా అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వారాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళు టాప్ 5 కూడా అనుకోవట్లేదు, టాప్ 6 అనుకుంటున్నారు. టాప్ 6 అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళని డబుల్ ఎలిమినేట్ చేస్తే కానీ వాళ్ళకి అవ్వదు. సో వాళ్ళు ఈ కాన్సెప్ట్లో వెళ్దాం అనుకుంటున్నారు. అది కూడా ఏవీలు ఎలా చెప్తున్నారంటే ముగ్గురు ఏవీలు ప్రిపేర్ చేశారు. ఎస్, వాళ్ళకి ఏవీలు ప్రిపేర్ చేస్తారు ముందు రోజు. సో డబుల్ ఎలిమినేషన్ అప్పుడు ఇలా జరుగుతుంది. సో ముగ్గురు ఏవీలు ఏందిరా అంటే దివ్య, నిఖిల్, గౌరవ్, వీళ్ళు ముగ్గురు ఏవీలు ప్రిపేర్ అయ్యాయి. అండ్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం లీస్ట్ ఓటింగ్, ఆ ముగ్గురులో లీస్ట్ ఓటింగ్ వచ్చింది దివ్య కంట. సో కాన్సెప్ట్ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ దివ్య లేపేస్తారు అనే కాన్సెప్ట్లో అనుకొని ఆ ఇన్ఫో వచ్చింది. సో దివ్య విల్ బి ఎలిమినేటెడ్. దివ్య ఈజ్ నాట్ ఎలిమినేటెడ్. ఈ చెప్పాను కదా లాజిక్ ప్రకారం బాటంలో ఉన్న అమ్మాయి దివ్య కాబట్టి ఆమెను సాటర్డే రోజు ఎలిమినేట్ చేస్తారా, సండే రోజు ఎలిమినేట్ చేస్తారా, డబుల్ ఎలిమినేషన్ని ఆ పవర్ యూజ్ చేసి సింగిల్ ఎలిమినేషన్ చేస్తారా అనేది మనకి ఇంకా సమాచారం లేదు. బట్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్లో వెళ్తే ఇలా మనకి చెప్పరు, సాటర్డే షూట్ అయ్యాకే తెలుస్తుంది. మోస్ట్లీ సాటర్డే షూట్ రోజు చూపించవచ్చు. సో దివ్య అప్పుడు సాటర్డే షూట్ రోజు ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సండే షూట్ రోజు నిఖిల్, గౌరవ్ని పెట్టి లాస్ట్లోకి వచ్చేసరికి తనుజతో పవర్ యూజ్ చేపిస్తారా, ఆర్ తనుజ సేమ్ ఆ కాన్సెప్ట్లోనే వెళ్తుందా, నేను ఆడియన్స్కే రెస్పెక్ట్ ఇస్తాను, ఆడియన్స్ ఓట్లకే రెస్పెక్ట్ ఇస్తానని చెప్పి. బట్ మనకు వచ్చిన సమాచారం ఏంటంటే అమ్మాయిని ఎలాగోలాగా అడిగో ఏదో చేసి యూజ్ చేయించమని చెప్తారంట. బట్ అమ్మాయి ఇప్పుడు యూజ్ చేస్తే అమ్మాయి బ్యాడ్ అవుతుంది, ఆబ్వియస్గా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా అమ్మాయి ఏమంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని ఆడియన్స్ ఓట్లకే నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్, నేను యూజ్ చేయను. సో ఆ స్టోన్ ఆమె దగ్గర ఉన్న పెద్ద ఫరక్ పడదు. ఆమెతో ఎలా యూజ్ చేయిస్తారనేది మ్యాటరు. ఒకవేళ ఆమె ఉంటే గౌరవ్, నిఖిల్ ఉండి నిఖిల్ ఎలిమినేటెడ్ అన్నారు అనుకోండి, అప్పుడు నిఖిల్కి హెల్ప్ చేసి గౌరవ్ని పంపించేస్తుందా? మ్యాక్స్ చేయదు అలాగా, నాకు తెలిసి అలాంటి మిస్టేక్ చేయదు. అలా అని చెప్పి బర్నీ గారిని పెట్టవచ్చు కదా బ్రో అంటే బర్నీ గారు బాటమ్ 3లో లేరు. ఆర్ ఇలా అయినా జరగవచ్చు. ఇలా జరగడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే దివ్యవే బాటమ్ 3లో లాస్ట్ ఉంది. ఇంకో కాంబినేషన్ ఏంటంటే నిఖిల్ని ముందు ఎలిమినేట్ చేసి గౌరవ్ని దివ్యని, ఆర్ దివ్యాని నిఖిల్ని పెట్టి దివ్య ఎలిమినేటెడ్, దివ్యాని సేవ్ చేస్తావా అనే ఛాన్స్ చెప్దామన్నా కూడా నేను కనుక్కున్న దాంట్లో ముగ్గురులో లీస్ట్ ఓటింగ్ దివ్యకు వచ్చిందంట. సో నేను అందుకే చెప్తున్నాను 99% డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో ఒకటి పక్కాని ఎందుకు చెప్తున్నారు దివ్య ఎలిమినేటెడ్ అంటే అమ్మాయికి లాస్ట్లో ఉంది. సో 100% పక్కన అలా ఫిక్స్ అయ్యారు. ఆ బాటమ్ 3లో ఉన్న నిఖిల్, గౌరవ్లో ఈ అమ్మాయి ఎవరిని చూస్ చేస్తుంది? బాటమ్ 2లో వాళ్ళిద్దరిలో లీస్ట్ ఎవరైనా కదా మీ డౌట్. నిఖిల్కి లీస్ట్ ఉందంట. సో నిఖిల్కి లీస్ట్ ఉన్నప్పుడు నిఖిల్ ఎలిమినేటెడ్ అన్నప్పుడు నిఖిల్ని సేవ్ చేస్తుందా తనుజ గౌరవ్ కోసం? ఇప్పుడు వరకు సేవ్ చేయలేని అమ్మాయి సేవ్ చేస్తుందా? ఆ పవర్ వీళ్ళు యూజ్ చేపిస్తారా? ఒకవేళ ఈ అమ్మాయి యూజ్ చేయదంటే ఇంక ఇదే లాస్ట్ వీక్ అంట తీసేసుకుంటారు, ఇంకా పవర్ ఇంకా ఉండదు. అదొక పాసిబిలిటీ ఉంది. దాంతోపాటు ఇమాన్యుయల్కి పవర్ అస్త్రాలు ఫస్ట్ పవర్, థర్డ్ పవర్ వాడేశాడు. ఇంకొక మధ్యలో పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేసే రైట్ ఉందా? ఆర్ తినే టికెట్ ఫినాలేలో డైరెక్ట్ కంటెంటర్ అవుతాడా? లేకపోతే
టికెట్ టు ఫినాలే లాంటి టాస్క్లు ఉంటాయి చూసారు, అందులో డైరెక్ట్ కంటెంట్ అయిపోతాడు లీడర్ బోర్డులో. అలాంటి పవర్ ఉందా, లేకపోతే ఎవరినైనా పంపించేది సేవ్ చేసే పవర్ ఉందంటే క్లారిటీ లేదు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఇంకా ఈ అన్ని పవర్ని స్మాష్ చేస్తారు. ఇంకా చాలు, ఎందుకంటే నెక్స్ట్ నుంచి ఫ్యామిలీ వీక్, ఎవిక్షన్ ఫ్రీ, టికెట్ టు ఫినాలే, ఓట్ అప్పీల్ కాబట్టి ఇంక పవర్లు ఉండకూడదు. ఇంకా రిస్క్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు కొంపలో కాబట్టి. సో ఓవరాల్గా ఆ పవర్లు ఎలా యూజ్ చేస్తారు, అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని బట్టి నిఖిల్ గౌరవ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది. అందుకే ఇది కాంక్రీట్గా తెలియట్లేదు. బట్ దివ్య పేరు ఎందుకు అంత గట్టిగా వినిపిస్తుంది అంటే దివ్య ఓటింగ్లో లాస్ట్లో ఉంది. అండ్ ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సాటర్డే షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలే. 2:30కి అవుతుంది. సండే షూట్ 6:30కి అవుతుంది. దివ్య అది ఈ ఓటింగ్ మనకు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్లో లాస్ట్ ఉంది. అలాగే ఏవీలు ప్రిపేర్ అయ్యాయి కాబట్టి ఆ కాంబినేషన్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ అప్డేట్స్లో ఏమైనా చేంజ్ వస్తే నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద పెడతాను. అందుకే మన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. ఇదేనే కాదు, ఈరోజు అప్డేట్లు అన్నీ అక్కడే పెడతా. దివ్య ఎలిమినేట్ అయిందా, సాటర్డే రోజు అయిందా, సండే రోజు అయిందా, వాళ్ళిద్దరు ఎవరు అయ్యారు, ఎవరు ఏ స్టోన్లు యూజ్ చేశారు, ఈరోజు ఎవరికి కోటింగ్ పడబోతుంది, ఎవరిని లేపుతున్నారు. ఈరోజు మోస్ట్లీ తనుజ ఫ్యాన్స్కి కొంచెం బ్యాడ్ న్యూసే. ఆమె టార్గెట్ చేసే ప్రోమోలే వస్తాయి, గెట్ రెడీ. ఆమెని కార్నర్ చేసే క్వశ్చన్లే పడతాయి అండ్ వీడియోస్ కూడా ప్లే అవుతాయి రిగార్డింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్, నిన్న జరిగే విషయాలు, ఒక 3-4 అంశాల మీద. సో గెట్ రెడీ ఫర్ దట్. అలాగే కళ్యాణ్ని లేపుదాం అనే కాన్సెప్ట్లో కూడా ఉన్నారు, త్రూ ఆడియన్స్ అండ్ త్రూ సపరేట్ వీడియోస్. సో అది కూడా రెడీగా ఉండండి. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఓవరాల్గా ఎపిసోడ్ అయ్యాకే మనకు తెలుస్తుంది. బట్ వాళ్ళైతే ఈ కాన్సెప్ట్లో ఉన్నారు. సో ఇలాంటి అప్డేట్లన్నీ నేను పోస్ట్ 2:30 వెళ్తారు కదా ఆడియన్స్, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫో కనుక్కొని అది సెపరేట్గా డీటెయిల్గా వీడియో చేస్తా. సాటర్డే రోజు ఏం జరిగింది, నాగబాబు ఎవరెవరిని కడిగారు, ఎవరెవరిని అప్రిషియేట్ చేశారు, ఎటువంటి వీడియోలు ప్లే చేశారు, ఎలిమినేషన్ ఏమైనా అయిందా లేదా, ఈ అప్డేట్లన్నీ నేను ఆ వీడియోలో కవర్ చేస్తా. సండేది సెపరేట్గా ఇంకో వీడియోలో కవర్ చేస్తా. ఎలిమినేషన్లో ఏమైనా చేంజ్ ఉంటే వీడియో కంటే ముందు నేను అదే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తాను. అందుకే ఫాలో అవ్వడం ట్రై చేయండి. అట్లీస్ట్ 5 వారాల తర్వాత మీరు అన్ఫాలో కొట్టించినా మీకేమి అంటే ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో అది మ్యాటర్. సో దీనిపైన మీ స్పందన ఏంటి ఓవరాల్గా, దివ్య ఎలిమినేట్ అవ్వడం రైటా రాంగా? ఇంకా ఈమె ఎలిమినేట్ అయిపోతే కామనర్లో లాస్ట్ 3లో ఇంకొకరు వెళ్ళిపోయారు అండ్ కామనర్లో అమ్మాయిలు కూడా వెళ్ళిపోయినట్టు. ఇంకా కామనర్లో మిగిలింది ఓన్లీ ఇద్దరే, ఆ ఇద్దరు కూడా పవన్లే. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, ఇంకోళ్ళు డిమాండ్ పవన్. సో ఇది కరెక్టేనా? నెక్స్ట్ నిఖిల్ గౌరవ్ ఎలిమినేట్ అయితే మీ స్పందన ఏంటి, నిఖిల్ ఎలిమినేట్ అయితే మీ స్పందన ఏంటి, వీళ్ళు డిజర్వ్డా ఎలిమినేట్ అవ్వడానికి, వీళ్ళు ఉండాలా, ఇంకెవరైనా వెళ్ళాలా అనేది కూడా కామెంట్ చేయండి. అంతమించి చేయలేదు. బర్నీ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను కనుక్కున్నా, 2-3 సార్లు కనుక్కున్నా బర్నీ గారు ఏమైనా బాటమ్ 3లో ఉన్నారా, ఎందుకంటే బర్నీ గారు బాటమ్ 3లో ఉంటేనే ఇంకా మజా వస్తుంది. ఆయన్ని పెట్టి గేమ్ ఆడించవచ్చు తనుజతో లాస్ట్ టైం ఆడించినట్టు. సో అలా కనుక్కుంటే ఆయన లేడంట, ఆయన ఏవీస్ లేరు అని అంటున్నారు. మరి ఏమైనా సంచలనాలమే జరిగితే నేను వెంటనే పోస్ట్ పెడతా, తర్వాత వీడియో చేస్తా. ఓవరాల్గా ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఇది. అన్ని పాసిబిలిటీస్ నేను మీకు చెప్పాను. కాంక్రీట్గా షూట్ అయిపోయిన తర్వాత సెపరేట్గా నేను పోస్ట్ చేస్తాను, వీడియో చేస్తాను. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.